నమస్తే. తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తుంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికలు ఖచ్చితంగా గెలిచి తీరాలనే నమ్మకంతో ప్రచారాన్ని కొనసాగిస్తుంది. బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఇవాళ అభ్యర్థిని కూడా ప్రకటించబోని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుందా అనే పెద్ద సందిగ్ధం ఉండే. ఇవాళ నవీన్ యాదవ్కు టికెట్ కేటాయించారు. నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తాడని చెప్పేసి ఇక్కడ ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తాడు, మరి నవీన్ యాదవ్కి ఎవరు సపోర్ట్ ఉంది? సో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రెహమత్ నగర్కి సంబంధించిన ఒక తాతున్నాడు, మాట్లాడదాం. అన్న, ఏంది అసలు నవీన్ యాదవ్ గెలుస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఆయన గెలవడానికి సమీకరణాలు ఏమున్నాయి? రాజకీయ సమీకరణాలు కాదు, వ్యక్తిగతంగా చాలా మంచోడు. బీదర్లకు ఎప్పుడు ఏ ఆపద ఉన్నా వచ్చి ఆదుకుంటాడు. ఎవరిని కాదన్నాడు, ఇంట పోయి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరిని కాదన్నాడు. అట్లా అంటే ముఖ్యంగా నవీన్ యాదవ్ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇటువంటి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తిని జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్నుకుంటారా? మరి ఇక్కడ ఎందుకు ఎన్నుకోరు? అది కావాలని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, అది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావాలని చేస్తుర్రు. వాళ్ళతోటి ఒక రకంగా, వీళ్ళతోటి ఒక రకంగా చెప్పిపియడము. మీలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో చెప్పిపియడము. ఈయన బాగా మాట్లాడతాడు చెప్పండి అని చెప్పి వాళ్ళ మీద ఎలిగేషన్స్ పుట్టిస్తున్నారు. ఏం లేవు, ఎలిగేషన్స్ ఉంటే కోర్టు లేదా? కోర్టు చూస్తుంది కదా. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఫేక్ ఓటర్ ఐడీలు పంచుతానని కూడా నవీన్ యాదవ్ మీద ఆరోపణలు వచ్చినాయి కదా. పంచలేదు. ఫేక్ ఎందుకు అయితే అవి? ఫేక్ ఎందుకు అవుతాయి? ఓటర్ ఐడి చేయడం తప్ప. ఈడ వచ్చి కూకొని చేసారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కూకొని చేసారు కమిటీలో, ఈ లైబ్రరీలో. ఫేక్ ఎందుకు అవుతుంది అది? ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఓటర్ ఐడి ఎట్లా చేసుకోవాలి ఐడియా లేదు. ఆన్లైన్లో చేసుకునేది. ఆయన దగ్గరికి పోయిరు, ఆయన దగ్గరికి పోతే ఆయన చేసి ఇస్తుండు. అది తప్ప. సో అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి సానుభూతి పరంగా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళ భార్య మాగంటి సునీత గెలిచే అవకాశాలు ఏమి లేవంటారా? మరి లేవు. అలా క్యాడర్ వరకే ఓట్లు ఏమన్నా ఉంటే అలా క్యాడర్ వరకే ఓట్లు పడతాయి, కానీ ప్రజా ఓట్లు పడవు. ఎందుకంటే ఆమెకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఈ నవీన్ యాదవ్ కంటే 1కి 3 సార్లు నిలబడ్డాడు. ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది. ప్రజలకు ఏం కావాలి, ఎవరికి ఏ గల్లీలో ఏం చేయాలనేది ఆయనకు బాగా తెలుసు. అవి అన్నీ చేసుకుంటూ పోతాడు. అంటే ఇప్పుడు ఎంఐఎం కూడా కాంగ్రెస్తో పొత్తు కుదిరినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఎంఐఎం కాంగ్రెస్ కలిపి నవీన్ యాదవ్ని గెలిపించబోతే అని అంటారా? మరి ఒకవేళ ఎంఐఎం మద్దతు ఇచ్చిందంటే 2000% గెలుస్తుండు. 2000% గెలుస్తాడు. ఎంఐఎం మద్దతు ఇవ్వకపోతే 50 నుంచి 75,000 ఓట్ల మెజారిటీ తోటి గెలుస్తాడు. సో అంటే ఇప్పటికీ ఇక్కడ జూబ్లీహిల్స్లో 7 డివిజన్స్ ఉన్నాయి. 7 డివిజన్లో నవీన్ యాదవ్కి ఎలా ఉంది అసలు? అంటే నవీన్ యాదవ్ పాపులేషన్ ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది, మంచిగానే ఉంది. ప్రజలందరూ ఆదరిస్తారు అతను. ఎందుకు ఆదరియరు? ఏ గల్లీలో ఎవరికి ఏ పదున్నా ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళకు ఏం కావాలనేది చూసుకొని పోతాడు ఆయన. ఎవరన్నా బీదోడు చనిపోయిందంటే 10,000 ఇవ్వడము, ఎవరో గరీబుల్లో పెళ్లి ఉందంటే 1,50,000, 1,16,000 అట్లా ఇవ్వడము. ఆయన సొంత డబ్బులతో చేస్తాడు. ఇక రాజకీయంలో వచ్చినాక ఇంకా బాగా చేస్తాడు. బీజేపీకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇప్పటివరకు అయితే బీజేపీ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించలేదు. జూబ్లీహిల్స్ పరంగా ఏమైనా అవకాశం ఉందా గెలుపు కంటే క్యాండిడేట్ ఎవరు అనేది తెలిస్తే ఇప్పుడు బీజేపీ వాళ్ళ దాంట్లోనే 2-3 గ్రూపులు అయినాయి. వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళకే సరిగ్గా లేదు. ఏం గెలుస్తారో అది భగవంతుడే భగవంతుని తెలుసు. అక్క నమస్తే. అక్క నమస్తే అండి. ఎట్లుంది అక్క? జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా బీఆర్ఎస్ అండి. అంతే. ఎట్లా చెప్తారు బీఆర్ఎస్ గెలుస్తారని? అంటే 10 years నుంచి మేము చూస్తున్నాం కదా ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది అని. అందుకే మా అభిప్రాయం బీఆర్ఎస్ పైననే ఉంది ఎక్కువ. అంటే గత 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా. అదంతా మోసం అండి. ఎవరు చెప్పారండి? మేము కళ్ళతో చూస్తున్నాం కదండి, జనాలు అందరు చూస్తున్నారు కదా, ఎవరు చేస్తారు ఎవరు చేయట్లేదని. షాదీ ముబారక్ వచ్చింది, కళ్యాణ్ లక్ష్మి వచ్చింది, వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి, అన్ని A to Z అన్నీ చేసుకుంటూనే వస్తున్నారు కదా. ఊర్లలో పెన్షన్ అన్ని విధాలుగా వస్తున్నారు. కానీ కాంగ్రెస్ వచ్చింది ఏంది? బస్ ఫ్రీ ఇచ్చింది. అదేంటంటే గొడవలే సరిపోతుంది, ఇంకా ఏమీ లేదు. పెన్షన్స్ ఇస్తున్నాడు, ఇవ్వలేదు, అన్నీ తెలుసండి కదా మీకు.
ఎన్నిక వచ్చినప్పటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు మొత్తం జూబ్లీస్ అంతా తిరుగుతున్నారు. ఇక్కడ నిధులు కేటాయిస్తున్నారు, అభివృద్ధి పనులు చేపడుతున్నారు కదా, వాళ్ళు ఎందుకు గెలవలేక ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదండి. ఇక గోపన్న ఎప్పుడు 3 years నుంచి ఎమ్మెల్యేనే ఉంది కదండి. గోపన్ననే గెలుచుకుంటూ వస్తున్నారు కదా. మన కాంగ్రెస్ నుంచి ఏ ఎమ్మెల్యే గెలవలేదు కదండి, చూసారు కదా మీరు. ఎమ్మెల్యేలు అంతా మన జూబ్లీస్ నుంచే గెలిచారు. మా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కటి విన్ అయిన గెలిచారు అంతే. కానీ మిగతా అందరు కార్పొరేటర్స్ అందరు వాళ్ళే వచ్చారు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే వచ్చారు కదా. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి ప్రజలలో అని అంటున్నారు. కానీ వేసే వాళ్ళందరూ బీఆర్ఎస్కి వేస్తారులేండి అనుకుంటూ వస్తున్న టాక్ అలా ఉంది. కాకపోతే ఏంటంటే ఓట్లు మాత్రం మన మేడంకే పడతాయి. ఇక్కడ గోపన్నకి 101% మాగంటి గోపీనాథ్ వస్తారు. సానుభూతి ఓట్లు కాకుండా బీఆర్ఎస్ అభిమానంతోనైతే వస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది 101%. ఇంకా చాలా అండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్ అండి కంపల్సరీ, పక్కా. ఎందుకంటే బీఆర్ఎస్ గెలుపుకి అవకాశాలు. కేసీఆర్ గారు అన్ని పథకాలు తీసుకొచ్చారు, అవి ప్రజల్లోకి వచ్చేలాగా చేశారు. అలాగే ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినా సరే ఆయన పేరు ఎప్పటికీ ఉండిపోయింది. అలా చేశారు పనులు. ఏం లేదండి, ఇది వరకు ఉన్న పథకాలని ఆయన కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. ఉన్న వాళ్ళు కడుపు కొట్టి మళ్ళీ ఉన్న వాళ్ళే వేసుకుంటున్నారు కానీ పేద ప్రజలకు ఎవరు కూడా న్యాయం చేయలేదు. ఆయన వల్ల ఏమి కాదు, చేయలేడు కూడా. అంటే గత 10 సంవత్సరాలలో కనీసం జూబ్లీహిల్స్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఎవరండి వచ్చి చూడమని చెప్పండి. ఈ రోడ్లు ఎవరు వేసిరండి? నేనే ఒక మహిళా ప్రెసిడెంట్ని. ఇది వరకు నేను జీరో. నేను బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత నాకు ఆయన చేసిన ఎన్నో మంచి పనులతో ఈ రోజు నేను ఇట్లా ఉన్నాను. అంతేగాని బీఆర్ఎస్ చేయింది ఏం లేదు. ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఏదైనా హెల్ప్ అయిందంటే కేవలం పార్టీ వల్లనే అయింది, బీఆర్ఎస్ పార్టీ వల్లనే అయింది. వీళ్ళ వల్ల ఏమీ కాలేదు, కాదు కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ నాకు పోటీ ఏం లేదు, నేను సింపుల్ గా గెలుస్తా అని చెప్పేసి అంటున్నాడు. అసలు అది అసాధ్యం అండి. ఆయన అన్న మాట అసలు తప్పు. అసలుకి ఆయన పోటీ చేయడానికి కూడా ఆయన ఎప్పుడు కూడా జీవితాంతం కూడా కాంటెస్టెడ్ గానే మిగిలిపోతాడు కానీ విన్ అయిన ఒక లీడర్గా ఎప్పుడు చూడలేము ఆయన్ని. అది వాస్తవం కాదు. లేదండి, గెలవడు ఆయన, ఎప్పటికీ గెలవడు. పథకం ఇస్తా అన్నాడు, కళ్యాణ పథకం ఇవ్వలేదు. దానిపైన తులం బంగారం ఇస్తా అన్నాడు, ఆ బంగారం ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. మళ్ళీ తర్వాత అట్లా ఇవ్వాలి కదా. పెద్ద మనుషులకు కూడా 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అట్లా చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు డ్రైనేజ్లు నిండిపోతున్నాయి, మనుషులు కొట్టుకొని పోతుండ్రు, అవి కూడా ఏం చెయ్యట్లేవు, అవి కూడా పట్టించుకోవాలి కదా. మాకైతే ఏమీ లేదు, మాకైతే ఏం చెయ్యలేదు. హైడ్రా ఉందన్న విషయం ఇది వరకు రాజీవ్ గాంధీకి తెలియదా, లేకపోతే ఇందిరాగాంధీకి తెలియదు, అందరికి తెలియదా అవన్నీ అక్రమ కట్టడాలని చెప్పి? వాళ్ళందరూ ఎందుకు తీసేయలేదు దాన్ని? ఈయన ఎందుకు తీసేసాడు? వాళ్ళందరికీ కేసీఆర్ గారికి తెలుసు, రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరికీ తెలుసు. వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు ఎందుకు ఉంచారు? పేదవాళ్ళ ప్రజలు పొట్ట కొట్టకూడదు, వాళ్ళు నివాసం తీసేస్తే ఎక్కడికి వెళ్ళి ఉండలేరన్న ఉద్దేశంతో వాళ్ళు తీయలేదు. ఈయన ఎవరండి తీసేయడానికి? అన్నీ తీసేయాలనుకున్నప్పుడు వాటి కరెంటు బిల్లు అట్లా మంజూరు చేసిరు, వాటికి ఇంటి పనులు అట్లా మంజూరు చేసిరు, అయినా చేయకూడదు కదా. ఈరోజు అందరూ ఈ ప్రభుత్వం వాళ్ళందరూ నష్టపోయిన వాళ్ళే కానీ లాభం పొందిన వాళ్ళు ఏమంటే ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టారు మంది కొట్టుకుని సావనికి, అంతకుమించి ఆయన ఎటువంటి పథకాలు చేయలేదు, చెయ్యడు కూడా. ఏం ఆత్మగౌరవం లేదు. కొట్టుకోవడం, 2-3 చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల. ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఏం యూజ్ లేదండి. అది తీసుకురావడం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏమి ఇబ్బంది? దానివల్ల ఏంటి యూజ్? అసలు ఏముంది? ఫ్రీగా చదివివ్వండి, ఫ్రీగా హాస్పిటలైజేషన్ చేయండి, ఇవి చేస్తే జనాలకు. అంతేగాని ఫ్రీ బస్ పెట్టి దేనికేస్తే ఎటువంటి ఉపయోగం లేదు దానివల్ల. గోపన్న చేసిన పథకాలు కళ్ళ కట్టినట్టు దేశమంతా కనిపిస్తున్నాయండి. గోపన్న చేసిన పథకాలు అలా ఉన్నాయి. ఒక రాజు ఒక కింద ఉన్న స్థాయి మంత్రికి అప్పచెప్తే ఆ మంత్రి ఎలా కింది స్థాయి వాళ్ళకి పంచాలో అట్లా చేసిండు మా గోపన్న. ఒక్క పిన్ టు పిన్ ఏ ఏరియాకి వెళ్ళి అడిగిన చిన్నపిల్లతో సహా చెప్తారు మాగంటి గోపన్న ఎలా చేసిండు అన్నది. ఈ రోజు వీళ్ళు వచ్చి మాట్లాడితే అయిపోదండి. గోపన్న గొప్పతనము ఎవడో చిన్న స్థాయి వాడు మాట్లాడితే పోతుంది. అంటే నార్మల్ గా మనకు జూబ్లీహిల్స్ అంటే పెద్ద పాష్ ఏరియాలో కనిపిస్తుంది, కానీ ఇక్కడ చూసుకుంటే అంతా స్లమ్ ఏరియానే. ఏమైనా అభివృద్ధి జరిగింది స్లమ్ ఏరియాలలో? అంటే డ్రైనేజ్ అన్ని జరిగినాయండి. డ్రైనేజ్ కానీ వాటర్ ప్లే, ఇది వరకు డ్రైనేజ్ నీళ్లు మంచినీళ్ళు కలిపి వచ్చాయి. మా గోపన్న ఏరియా వైజ్ గా పెద్ద పెద్ద పైప్ లైన్స్ వేసి దాన్ని ఎంత నీట్ గా చేశాడో మాకు తెలుసు. మేము అభివృద్ధి తీసుకున్న వాళ్ళు, మేము చూసిన వాళ్ళు, మేము వాళ్ళెవరో చెప్తే అది నిజాలు అట్లా అయిపోతే చెప్పండి.
మీరు చెప్పండి ఎట్లుంది అసలు జూబ్లీహిల్స్ లో? ఇప్పుడు వచ్చారు అంత గందరగోళం లాగా పిల్లలు కానీ భార్య పిల్లలు అందరు రోడ్డు మీద పడి వాళ్ళ ఇండ్లు పోయి అన్ని పోయి లేడీస్ ప్రాబ్లం లేడీస్కి ఉంటాయి. ఎక్కడ ఏం చేయాలనో నీడ లేకుండా వాళ్ళకు ఒక రూమ్స్ కూడా ఇవ్వకుండా గూలగొట్టేసిండు కదా అన్ని ఏరియాలల్లా. ఎక్కడెక్కడ గూలగొట్టిందో అందరికి తెలుసు. వాళ్ళు రోడ్డు మీద మనం ఒక్క రోజు ఎక్కడికన్నా వెళ్ళి రోడ్డు మీద నుంచి వస్తుంటే మనకు ఎంత ఇబ్బంది అవుతుందో మనకు తెలుసు. కానీ పిల్లల్ని జల్లల్ని అందరినీ ముల్లె మూట అంతా బయట పడేసి మొత్తము గూలగొట్టితే ఎంత బాధ అవుతుంది. పోనీ ఏదన్నా రూమ్లో సెట్ చేసినాక గూలగొట్టినా బాగుంటుంది కదా, అది చెయ్యలేడు, ఏది చేయలేదు. ఏమన్నా అంటే ఇది అక్రమ సంబంధాలు, ఇది ఆలగట్టుకోరు, వీళ్ళంతా దోసుకపోయిరు, ఇలా డబ్బులు లేవు, ఈడ ఏం లేవు, ఈడ కుండలు లేవు, బిందెలు లేవు, లంక బిందెలు లేవు, ఇవన్నీ ఏదో సోది చెప్తుండు కానీ ఏం చెయ్యట్లేదు ఇంతవరకు. మాకు వాళ్ళ ఇల్లు పడేరేంటండి, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ ఇళ్ళు ఎందుకు పడేయట్లేదు, పేదవాళ్ళ ఇల్లు ఎందుకు పడేస్తున్నారు అది తెలియదు. ఆ విషయం ఆయనకు తెలియదా? వాళ్ళ ఇల్లు టచ్ చేసిన పేదవాళ్ళ ఇల్లు టచ్ చేయాలి. రూల్ అంటే అందరికీ రూలే, అందరికి వర్తిస్తుంది. ఈ రోజు ఆయన చేసిందంతా కూడా ప్రజలు రోడ్డు మీద రావడం తప్ప ఆయన తెచ్చుకోవడం వల్ల ఏం లేదండి. ఇంకోసారి అయితే ఆయన జీవితంలో జడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఆయన వల్ల కాదు, రాడు. అక్క మీరు చెప్పండి ఎట్లుంది జూబ్లీహిల్స్ లో? ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? బీఆర్ఎస్ మాకు గోపెన్నే మాకు దేవుడు. నేను చెప్తున్నా ఓయమ్మ ఒక్కటేంది చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చాలదు. ఎవరికి బాధ ఉంది, ఏ ఆడబిడ్డకి కన్నీరు పెట్టినా నేనున్నానమ్మా అంటే వచ్చి నిలబడతాడు. అటువంటి గోపెన్నే కోల్పోయినాం మేము. మాకెంత బాధ ఉందో అసలు మేము మాటల్లో చెప్పలేం.